గేమ్ చేంజర్ సినిమా పైన కుట్ర జరిగిందా? ఒక హీరో 4 కోట్లు ఖర్చు పెట్టి మరీ గేమ్ చేంజర్ సినిమాని ట్రోల్ చేయించారా? గేమ్ చేంజర్ సినిమా హెచ్డి ప్రింట్ లీక్ వెనకాల కూడా కొంతమంది సినిమా ఇండస్ట్రీలోని హీరోలు ఉన్నారా? ప్రస్తుతం ఇదే చర్చ. డాకు మహారాజ్ బాలకృష్ణ గారి సినిమా సక్సెస్ మీట్లో ఎప్పుడైతే తమన్ ఒక ఆవేదనని అంటే పరోక్షంగా గేమ్ చేంజర్ సినిమా పైన జరుగుతున్న నెగటివిటీ గురించి ఆవేదన వ్యక్తం చేశాడో, ఆ వీడియో బాగా వైరల్ అయిందో, ఆ వీడియోకి చిరంజీవి గారు కూడా ఎప్పుడైతే రిప్లై ఇచ్చి తమన్ని అభినందించారో, నీలో ఇంత ఆవేదన ఉందా అని, దానికి తమన్ కూడా చిరంజీవి గారికి రిప్లై ఇచ్చారో మరొకసారి దీనిపైన చర్చ నడుస్తూ ఉంది. జనవరి 10వ తేదీన సంక్రాంతి సందర్భంగా గేమ్ చేంజర్ రిలీజ్ అయింది. 12వ తేదీన బాలకృష్ణ గారి డాకు మహారాజ్ రిలీజ్ అయింది. 14వ తేదీన వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నా కూడా రిలీజ్ అయింది. మొదటి రోజు గేమ్ చేంజర్కి బాగానే కలెక్షన్లు వచ్చినాయి. ఆ తర్వాత మెల్లమెల్లగా సినిమా మీద నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం, అంటే కొన్ని అంశాలు బాగున్నప్పటికీ పనిగట్టుకుని రివ్యూలు ఇవ్వడం, అలాగే నెగిటివ్ ప్రచారం, సినిమాలో అక్కడక్కడ కొన్ని సన్నివేశాలను కట్ చేసి సోషల్ మీడియాలో పెట్టి దానిపైన ట్రోలింగ్ చేయడం, ఆ తర్వాత డాకు మహారాజు కూడా హిట్ టాక్ రావడం, సంక్రాంతికి వస్తున్నా కూడా హిట్ టాక్ రావడం, గేమ్ చేంజర్ పైన నెగిటివ్ ప్రచారం ఏదైతే జరిగిందో దానివల్ల ఈ 2 సినిమాలు కలెక్షన్లు మంచిగానే వసూలు చేస్తూ సేఫ్ జోన్లో ఉన్నాయో, గేమ్ చేంజర్ అయితే నెగిటివ్ ప్రచారం వల్లే డల్ అయింది అని చెప్పేసి ఇప్పుడు ప్రచారం నడుస్తూ ఉంది. సినిమా ఇండస్ట్రీలో నిర్మాతల మధ్య, హీరోల మధ్య, ఫ్యాన్స్ మధ్య కూడా ఒక వార్ తారాస్థాయికి వెళ్ళిపోయింది అని గేమ్ చేంజర్ రిజల్ట్ ద్వారా అర్థమవుతా ఉంది అని చాలామంది సినీ క్రిటిక్స్ కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. నేను కూడా సినిమా చూశాను, రివ్యూ చెప్పాను. గేమ్ చేంజర్లో ఉన్న ప్లస్ పాయింట్లు ఏంటో చెప్పాను, మైనస్ పాయింట్లు ఏంటో కూడా చెప్పాను. ప్రతి సినిమాలో కూడా ప్లస్లు ఉంటాయి, మైనస్లు కూడా ఉంటాయి, అన్నీ మాట్లాడుకోవాలి. రామ్ చరణ్ నటన బాగుంది. అన్ని పాత్రలో రామ్ చరణ్ చాలా వేరియేషన్ చూపించారు. అప్పన్న పాత్రలో కంటతడి పెట్టించారు. చాలా పవర్ఫుల్గా సూర్యకి అలాగే రామ్ చరణ్కి మధ్య సన్నివేశాలు కూడా ఉన్నాయి. శంకర్ కూడా అక్కడక్కడ మెరిశారు. బట్ పూర్తి స్థాయిలో శంకర్ గారు ఎందుకో రామ్ చరణ్ గారిని వాడుకోలేకపోయారు. దిల్ రాజు గారు ఇచ్చిన బడ్జెట్ను కూడా పూర్తిగా వాడుకోలేకపోయారేమో అనిపించింది మాత్రమే చెప్పా. ఓవరాల్గా రామ్ చరణ్ నటన కోసం ఖచ్చితంగా సినిమా చూడొచ్చు. సంక్రాంతికి థియేటర్కి వెళ్ళి రామ్ చరణ్ డిసప్పాయింట్ చేయడు అని చెప్పాను. కానీ చాలామంది రివ్యూలు నేను చూశాను. బాగున్న సన్నివేశాలు లేదంటే బాగున్న సీన్లు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి పక్కాగా నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని తొక్కేయాలి అని రివ్యూలు ఇచ్చారు. ట్విట్టర్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ విపరీతమైన నెగిటివ్ ప్రచారం చేశారు. సరే, గేమ్ చేంజర్కి ఇదేమైనా మొదటిసారి జరిగిందా అంటే కాదు. ఇటీవల కాలంలో వస్తున్న ప్రతి సినిమాకి కూడా ఇదే నెగిటివ్ ప్రచారం నడుస్తూ ఉంది. హీరోల మధ్య ఫ్యాన్స్ వారు భరించలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. అరే ఇప్పుడైనా అంటే గతంలో కూడా ఉండేది. అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, చిరంజీవి, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఇలా గతంలో మేము చిన్నపిల్లప్పుడు ఈ చిరంజీవి బాలకృష్ణ గారి మధ్య ఈ ఫ్యాన్ వార్ చూస్తూ ఉండేవాళ్ళు. అదేంటి, జస్ట్ మౌత్ అనమాట, మౌత్ టాక్. సినిమా మంచి మౌత్ టాక్ వస్తే ఎవరు ఆపనక్కర్లేదు, ఖచ్చితంగా సినిమా హిట్ అయి తీరుతుంది. అప్పట్లో ఫ్యాన్ వార్ ఒక విధంగా ఒక ఆరోగ్యకరంగా ఉండేదేమో, మరి ఈ స్థాయిలో కాదు. సోషల్ మీడియా బాగా పెరిగిపోయాక ఏంటంటే విపరీతం అయిపోయింది. ఎందుకంటే సినిమాని చంపేస్తుంది 2 అంశాలు ప్రస్తుతం. ఒకటి పైరసీ, రెండోది ఫ్యాన్ వార్. ఈ 2 ప్రస్తుతం 2023-24 ఈ 2-3 సంవత్సరాల్లో ఈ జాడ్యం, ఈ పైత్యం మరింత ఎక్కువైపోయింది. సో ఈ రెండింటిని కట్టడి చేయకపోతే అది తెలుగు సినిమాకైనా సరే, ఏ సినిమాకైనా సరే ఖచ్చితంగా నష్టం చేకూరుస్తుంది. ఈరోజు ఒక హీరో సినిమా హిట్ కావచ్చు, ఒక హీరో సినిమా ఫ్లాప్ కావచ్చు, దానికి నెగిటివ్ ప్రచారమో మరొకటో రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి, కథనాలు వగైరాలు. బట్ ఈ సినిమాకి జరిగింది రేపు మీ సినిమాకి జరగదని గ్యారంటీ ఏంటి చెప్పండి? నేను ప్రతి సినిమాకి సంబంధించి పాలిటిక్స్ పక్కన పెట్టి సినిమాకి సంబంధించి చెప్పే ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఒక 20 ఏళ్ళ 25 ఏళ్ళ 30 ఏళ్ళ కుర్రాళ్ళు ఎవరైతే ఉంటారో,
ఎందుకు ఇదంతా మీకు అంత పిచ్చెందుకు? అభిమానం ఉండాలి. మీ పనులు పక్కన పెట్టి, మీ చదువులు పక్కన పెట్టి, ఈ సినిమాని ఎలా ట్రోల్ చేద్దాం, ఈ హీరోని ఎలా ట్రోల్ చేద్దాం, ఏ క్లిప్ తీసుకొచ్చి మీడియాలో పెడదాం. ఇంట్లో ఏంటో, మన తల్లిదండ్రులు ఏంటో చూసుకోండి, మన చదువేంటో చూసుకోండి, మన ఉద్యోగం ఏంటో చూసుకోండి. టైంపాస్కి సినిమా మీద మీ అభిప్రాయాన్ని చెప్పొచ్చు ఉన్నది ఉన్నట్టుగా. సో ఇది టాలీవుడ్కి అయితే మంచి పరిణామం కాదు. తమన్ వ్యాఖ్యలు అయితే బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. ఆవేదనతో మాట్లాడాడు, ఒకసారి చూద్దాం తమన్ ఏమన్నాడు. మనమే మన సినిమాని చంపేసుకుంటూ ఉంటే ఏం బతుకుతున్నాం మనం యాక్చువల్గా అర్థం కావట్లేదు. అంటే బాధగా ఉంది. ఒక ఓపెన్గా ఒక సక్సెస్ గురించి చెప్పుకోలేకపోతున్నాం. అది ఎంత దురదృష్టం అవుతుంది. అది ఎంత వర్స్ట్ థింగ్. మనం గర్వంగా మనం చెప్పుకోవాలి కదా, మన తెలుగు సినిమా అనేది చాలా గొప్పది, సినిమా అనేది చాలా గొప్పది కదా. ఇండివిజువల్గా మీరు కొట్టుకు చావండి, మేము దాని గురించి ఏమనట్లేదు, బట్ సినిమాని చంపేయకండి, అది కరెక్ట్ కాదు. అది చాలా రాంగ్. అది ఏ సినిమాకి జరగకూడదు. అది నేను ఐ ప్రే అది నేను వెళ్తాను, అది వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇది తమర మాట్లాడిన మాటల్లో కొన్ని అంశాలు ఏంటంటే, మన సినిమాను మనమే చంపేసుకుంటా ఉన్నాము, మీరు విడివిడిగా కొట్టుకోండి, సినిమాని చంపేయకండి. మన తెలుగు సినిమా ఎక్కడెక్కడో ప్రపంచవ్యాప్తంగా జపాను, ఆస్ట్రేలియా ఎక్కడెక్కడికో పోతూ ఉన్నాయి. మన ఇండియాలో ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా హాలీవుడ్, బాలీవుడ్ కానీ, మాలీవుడ్ కానీ, కోలీవుడ్ కానీ, అరే మీకు తెలుగు సినిమా కథ ఉంటే చెప్పండి చేస్తామని అడుగుతూ ఉన్నారు. అలాంటి తెలుగు సినిమా ఒక హైట్స్లో, ఒక రేంజ్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ దరిద్రం ఏంటి అని కూడా మాట్లాడాడు. గుంటూరు కారు మహేష్ బాబు గారి సినిమా నిజంగా బాగుంటుంది. నేను థియేటర్లో చూడలేదు కానీ ఓటీటీలో చూశాను. అరే ఈ సినిమా బాగానే ఉంది కదా, ఎందుకు ఇంత నెగిటివ్ ట్రోలింగ్ జరిగింది అనిపించింది. ఆ తరువాత దేవరాకు కూడా నెగిటివ్ ట్రోలింగ్ జరిగింది. మన పుష్ప 2 అల్లు అర్జున్ దానికి కూడా నెగిటివ్ ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడు అది తారాస్థాయికి వెళ్ళిపోయి గేమ్ చేంజర్ కూడా జరిగింది. ఇక్కడ ఏ హీరో ఫ్యాన్స్ నెగిటివిటీ చేస్తున్నారని నేను ప్రత్యేకంగా చెప్పట్లేదు, ఎందుకంటే తెలుసు ఏ హీరో ఫ్యాన్స్ ఏ హీరో సినిమాని ట్రోల్ చేశారు, నెగిటివ్ ప్రచారం చేశారు అందరికీ తెలుసు. కాబట్టి మళ్ళీ నేను వాళ్ళ పేర్లు చెప్పి, ఆ హీరోల పేర్లు, ఆ హీరో ఫ్యాన్స్ ఇవన్నీ కూడా చెప్పి దాని ఒక తారాస్థాయికి తీసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు కాబట్టి చెప్పడం లేదు. అయితే దీనికి చిరంజీవి గారు ఒక రిప్లై కూడా ఇచ్చారు, ఒకసారి అది కూడా చదువుతాను చూడండి. డియర్ తమన్, నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాన్ని తాకేలాగా ఉన్నాయి. ఎప్పుడు సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండడం నాకింత ఒకంత ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వు అంతగా స్పందించావు అని అనిపించింది. విషయం సినిమా అయినా, క్రికెట్ అయినా, మరో సామాజిక సమస్య అయినా, సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరూ తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందో ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీనే, వర్డ్స్ కెన్ ఇన్స్పైర్ అండ్ వర్డ్స్ కెన్ డిస్ట్రాయ్. చూస్ వాట్ యూ విష్ టు డూ. మనం పాజిటివ్గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలను కూడా అంతే పాజిటివ్గా ముందుకు నడిపిస్తుంది. థాట్ఫుల్ వర్డ్స్ మై డియర్, గాడ్ బ్లెస్ అని చెప్పేసి అని రిప్లై ఇచ్చారు. దీనికి ఆయన కూడా రెస్పాండ్ అయ్యారు. సో ఓవరాల్గా ఏం జరుగుతూ ఉంది అంటే, గేమ్ చేంజర్ సినిమా మొన్న కూడా కంప్లైంట్ ఇచ్చారు సైబరాబాద్కి సంబంధించి. సినిమా 2 రోజులు రిలీజ్కి ముందే కొన్ని వాట్సాప్ మెసేజ్లు ఆ నిర్మాతలకి వాళ్ళకి కొంతమంది వచ్చినాయట. చిన్న చిన్న క్లిప్లు, ఇదిగో మా దగ్గర ఆల్రెడీ ఉంది, మేము అడిగిన డబ్బులు ఇవ్వకపోతే మేము సినిమా మొత్తాన్ని రిలీజ్ చేసేస్తాం ఆన్లైన్లో అని చెప్పేసి. అప్పుడే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటే బాగుండేదేమో. ఇచ్చినా కూడా వీళ్ళని పట్టుకోలేము, ఎక్కడెక్కడ ఉంటారు, విదేశాల్లో ఉంటారు, ఎక్కడెక్కడ ఉంటారు, చాలా కష్టం కూడా. అలాంటి నెట్వర్క్ ఉంది వీళ్ళందరికీ కూడా, పైరసీ చేసేవాళ్ళకి, పైరసీ వెనకాల ఉన్న కొంతమందికి. సో ఆ తరువాత సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డేనో కొన్ని గంటల్లోనే హెచ్డి క్వాలిటీ తలపించే ఒక ప్రింట్ వచ్చేసింది. ఒక 400 కోట్లు పెట్టి సినిమా తీస్తే సినిమా రిలీజ్ అయిన గంటలోనే నిజంగా పైరసీ ఆన్లైన్లోకి అందుబాటులోకి వచ్చేస్తే నిజంగా ఎంత దురదృష్టం, ఎంత బాధ ఉంటుంది ఎవరికైనా సరే. సినిమాని పైరసీ భూతం ఏ విధంగా చంపేస్తూ ఉంది. బెదిరించి డబ్బులు ఇవ్వకపోతే హెచ్డి క్వాలిటీ ప్రింట్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు పోలీసులు కానీ, సినిమా ఇండస్ట్రీ కానీ దీన్ని అడ్డుకోలేకపోతా ఉంది అర్థం కావట్లేదు. ఇది తెలుగు సినిమానే కాదు, ప్రపంచంలోని ప్రతి సినిమాకి కూడా, ప్రతి ఇండస్ట్రీకి సంబంధించిన కోలీవుడ్లో కూడా, అన్ని చోట్ల కూడా ఈ పైరసీ భూతం వెంటాడుతూ ఉంది. ఇది ఒక నిర్మాతనే కాదు, ఆ హీరోల కెరియరు, హీరోయిన్లు కానీ, నటీనటులు, సాంకేతిక నిపుణులు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళ జీవితాలతో నిజంగా ఆడుకోవడమే. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కదా, వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. అన్ని సినిమాలు హిట్ అయ్యి కోట్లు సంపాదించిందే కాదు, 4-5 సినిమాలు తీస్తే 1-2 హిట్ అవుతాయి, మిగతా ఫ్లాప్ అవుతూ ఉంటాయి. అది కూడా గేమ్ లాంటిదే సినిమా కూడా. సో ఆ విధంగా గేమ్ చేంజర్ సినిమా హెచ్డి ప్రింట్, ఇది కూడా ఒక కారణం గేమ్ చేంజర్ సినిమా ఇంత కలెక్షన్లో డ్రాప్ అవ్వడానికి. ఆ తర్వాత ఒక కేబుల్ టీవీలో ఆంధ్రప్రదేశ్లో
కేబుల్ టీవీలో ఏకంగా ఒక పైరసీ ప్రింట్ని ప్రసారం చేశారంటే సినిమాని ఏ విధంగా చూడాలి? భయం లేదా? ఇది పైరసీ అవుతుంది, థియేటర్లో సినిమా ఆడుతోంది, మనం కేబుల్లో వేయకూడదన్న భయం లేదా? ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో పెడితే అది నిర్మాతల దాకా వెళితే వాళ్ళు కేసు కంప్లైంట్ చేస్తే గాజువాకలో మన పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళందరినీ కూడా. ఇది పరిస్థితి. అలాగే ఒక బస్సులో కూడా వేశారట. మనది ఆర్టీసీకి సంబంధించిన బస్సా లేదు అంటే ప్రైవేట్ ట్రావెల్స్ తెలియదు, కానీ ఇంకా క్లారిటీ రాలా. దానికి సంబంధించిన వీడియో కానీ ఫోటో కానీ ఏం రాలేదు, కానీ బట్ సినిమాలో ఒక బస్సులో ప్లే చేశారు ఈ సినిమాని, పైరసీ ప్రింట్ని అని. ఈ విధంగా గంట వ్యవధిలోనో యూట్యూబ్లో పెట్టేసి, ట్విట్టర్లో సినిమా మొత్తం పెట్టేసి, వాటిని షేర్లు చేసేసి, సినిమాని చంపేసి, టీవీల్లో వేసి, అలాగే బస్సుల్లో వేసి, దుర్మార్గం కదా. సో ఈ నేపథ్యంలో రకరకాల చర్చ నడుస్తూ ఉంది. కొంతమంది సినిమా విశ్లేషకులు వీళ్ళందరూ కూడా, ఒక హీరో ఉన్నాడు, మన ఈ మధ్య ఆ హీరో సినిమా రిలీజ్ అయింది, ఆ సినిమా హీరోకి సంబంధించి వీళ్ళు ఆ సినిమా సీన్లు అవన్నీ కూడా నెగిటివ్ ట్రోలింగ్ చేశారు. వాళ్ళు కక్షగట్టి పగబట్టి ఒక 4 కోట్లు 2 కోట్లు మొత్తానికి ఖర్చు పెట్టి కొన్ని సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఈ సినిమా ప్రింట్లు కూడా, హెచ్డీ ప్రింట్ అంతా కూడా వైరల్ చేయడం, సినిమాని ట్రోలింగ్ చేయడం. సినిమాలో ఒక సీన్ ఉంటుంది, లాస్ట్లో సూర్యాని ఇమిటేట్ చేస్తాడు రామ్ చరణ్. థియేటర్లో చూస్తే బాగుంటుంది, భలే చేశాడే రామ్ చరణ్, సూర్యాని భలే ఇమిటేట్ చేశాడు అనిపిస్తుంది. కానీ ఆ ఫోటో ఒకటి తీసి ఆ ఫోటో పెట్టి రామ్ చరణ్ ఎక్స్ప్రెషన్ చూశారు ఎలా ఉందో అని చెప్పేసి ట్రోలింగ్ చేశారు. సినిమా చూసినోడికి తెలిసేది ఇమేజ్ చూస్తే కాదుగా తెలిసేది. సో ఆ విధంగా గేమ్ చేంజర్కి ఏంటంటే ఇంత నష్టం రాకుండా, అంటే మరీ అంత అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, మరీ అంత డిజాస్టర్ అలా కాదు, ఖచ్చితంగా థియేటర్లో చూడదగిన సినిమా. కానీ ఇంత నెగిటివిటీ ప్రచారం వల్ల మరి అదృశ్య శక్తులు ఎవరున్నారో ఏంటో అవన్నీ నేను రివీల్ చేయను. పోలీస్కి కంప్లైంట్ నాకు కూడా పూర్తిగా తెలియదు కాబట్టి, పోలీస్ స్టేషన్లో ఉంది కాబట్టి ఆ ఇష్యూ, సైబర్ వాళ్ళు వీళ్ళు వెనక్కి ఎవరున్నారనేది వాళ్ళు బయటకు తీస్తారు, ఇది వాళ్ళ పని. మరొకసారి మరొక సినిమాకి ఇలాంటివి జరగకుండా ఇది దిల్ రాజు గారు గట్టి తట్టుకున్నారు కాబట్టి సరిపోయింది. వేరే నిర్మాత అయితే పరిస్థితి ఏంటి? ఇండస్ట్రీలో కనపడిన కూడా కనపడరు. ఆయన ఎంతో ప్యాషన్తో పరిస్థితులు ఎట్టి పరిస్థితులు హిట్ కొట్టాలి, ఒక మంచి సినిమాని సంక్రాంతికి అందించాలనే తీశారు కదా. ఎవరు కావాలని డబ్బులు పోగొట్టుకోరు, ఫ్లాప్ సినిమా ఎవరు కావాలని తీరు. దీనిపైన కూడా నడుస్తూ ఉంది, కొన్ని ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయి, అందుకనే ఇలా చేశారు. సినిమా సెకండ్ రోజు నుంచి ప్రచారం అనేది వదిలేశారు, సంక్రాంతికి వస్తున్నాం మీద దృష్టి పెట్టారు, ఇలా రకరకాలుగా. అప్పటికే జరగాల్సిన నష్టం సినిమాకి జరిగిపోయింది కాబట్టి నెగిటివ్ ట్రోలింగ్ వల్ల బహుశా ఆయన పెద్దగా ఈ అంశాన్ని తీసుకోకుండా పోలీసుల దృష్టికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినట్టున్నారు. ఆయన ఇంకా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు తెలంగాణకి, బట్ ఆంధ్రప్రదేశ్లో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో ఈ అంశాన్ని, ఈ పైరసీ భూతాన్ని, ఫ్యాన్ వార్ని సీరియస్గా తీసుకొని మరొకసారి ఏ సినిమా హీరోకి కూడా ఇలాంటి నష్టం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. లేదంటే గేమ్ చేంజర్ లాంటి సినిమాలు అంటే ఒక మంచి నిజాయితీ గల కలెక్టరు, నిజాయితీ గల ఎన్నికల అధికారి పాత్రలు పోషించారు. అరే ఇలా ఉంటారా అని భావితరాలకి, ఇప్పుడున్న కొంత యూత్కి కూడా కనెక్ట్ అయ్యే సినిమాలే కదా, ఒక మంచి సందేశాన్ని ఇచ్చే సినిమాలే కదా. అనవసరంగా చంపేస్తున్నారేమో. సినిమా అంటే రకరకాలు సందేశాన్ని ఇచ్చేవి ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవి ఉంటాయి. సినిమాకి లాజిక్ లేవు కాబట్టి ప్రతిదీ వెతికి బొత్తద్దులో పెట్టి చూడకూడదు కూడా. ఇటీవల రీజన్ కొన్ని సినిమాల్లో కూడా అలాగే చూశారు కొంతమంది. సో ఏది ఏమైనప్పటికీ గేమ్ చేంజర్కి పైరసీ, ఫ్యాన్ వారు, నెగిటివ్ ట్రోలింగ్ నష్టం కలిగించాయి. ఇంత నష్టం రావాల్సింది కాదు అని సినిమా ఇండస్ట్రీలోనే చర్చ నడుస్తూ ఉంది. దీని వెనక ఎవరున్నారు అనేది బహుశా ఇప్పటికిప్పుడు బయటపడకపోయినా త్వరలోనే ఆ నిర్మాతలో మరొకరు ఖచ్చితంగా బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. ఈ వీడియో పైన, గేమ్ చేంజర్కి సంబంధించి నెగిటివ్ ట్రోలింగ్ పైన, హెచ్డీ ప్రింట్ లీక్ల పైన ఏం జరిగిందని మీరు భావిస్తూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.